హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం టాస్క్ లో బిగ్ బాస్ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి ఫుడ్ ని మొత్తం కూడా రిటర్న్ తీసేసుకొని తను చెప్పింది ఏంటంటే మీకు స్టార్టింగ్ రావడమే నో ప్రైజ్ మనీ అండ్ నో రేషన్ నో క్యాప్టెన్ అనేది ఈ మూడు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ లో తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఫస్ట్ వీక్ రేషన్ అయితే ఇచ్చేసాం, కానీ ఈ వీక్ రేషన్ అయితే మేము బ్యాగ్ తీసుకుంటున్నాం. మీకు ఏదైనా రేషన్ కావాలంటే మీరు టాస్క్ లాడి గెలుచుకోవాల్సిందే అని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఆల్రెడీ ఏర్పాటైనటువంటి 3 క్లాన్లు, ఒకటి యష్మి క్లాను, 2 నైనిక క్లాను, 3 నిఖిల్ క్లాను. ఈ 3 క్లాన్లలో మళ్ళీ వీళ్ళకి టెస్ట్ పెట్టారు. ఏంటంటే ఈ యష్మి, నిఖిల్, నైనిక వీళ్ళ ముగ్గురులో పెద్ద క్లాన్ వచ్చేసి నైనికది, తర్వాత పెద్ద క్లాన్ వచ్చేసి యష్మిది, తర్వాతకి సెకండ్ పెద్దది నైనికది, తర్వాతకి చిన్నది నిఖిల్ది. అయితే వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ సూపర్ మార్కెట్ అని అయితే ఒకటి ఏర్పాటు చేశారు. ఆ బిగ్ బాస్ సూపర్ మార్కెట్ లో పెద్ద క్లాన్ కి కొంచెం ఎక్కువ టైం ఇచ్చారు, తర్వాతకి మిడిల్ లో ఉన్నటువంటి నైనిక క్లాన్ కి కొంచెం తక్కువ, తర్వాతకి నిఖిల్ క్లాన్ చిన్నది కాబట్టి ఇంకొంచెం తక్కువ టైం ఇచ్చారు. వాళ్ళకి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత లోపలికి యాక్షన్ రూమ్ లోకి వెళ్తారు. యాక్షన్ రూమ్ లో మనకి సూపర్ మార్కెట్ లాగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ బెల్ మోగ్గానే యష్మి లోపలికి వెళ్లి తనకు కావాల్సిన 2 బుట్టలు అయితే ఉన్నాయి, వాటి పేరు రాశారు. ఆమె తీసుకుని ఏదేదైతే కావాలో వారానికి సరిపడా సరుకులు తీసుకోవాలి. ఆ విధంగా ఆమె తీసుకుని తన బుట్టలు వేసుకోవడం జరిగింది. తర్వాత బెల్ మోగింది, నైనిక వెళ్ళింది, ఆమె చేసుకుంది, తర్వాతకి నిఖిల్. ఇలా వెళ్ళారు, వెళ్ళి మొత్తానికి పెట్టుకోగానే బెల్ అయిపోయింది. అంటే ఆగిపోవాలి, బెల్ కొట్టగానే సరుకులు తీసుకోవడం ఆగిపోవాలి. అలా ఆగిన తర్వాత వీళ్ళు చెక్ చేసుకుంటే యష్మి అండ్ నైనిక వాళ్ళు చికెన్ తీసుకోలేదు. అయితే యష్మి ఏడుస్తే తర్వాత బిగ్ బాస్ ఏమనుకున్నాడో గానీ ఒక 10 సెకండ్స్ మాత్రమే ఇంకా మీరు సరుకు తీసుకోవడానికి టైం ఉందని చెప్పగానే వెంటనే వెళ్ళి ఎవరు తీసుకోవాలి, యష్మి చికెన్, మిగతా వాళ్ళు వేరే వేరే ఐటమ్స్ తీసుకోవాల్సి ఉండి వాళ్ళు తీసేసుకుంటారు. తర్వాతకి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే మంచి మంచి సరుకులే తీసుకున్నామని హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ వస్తుంది. అనౌన్స్ వచ్చి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీరు తీసుకున్నటువంటి సరుకులను గెలుచుకోవాలంటే మళ్ళీ మీరు టాస్క్లు ఆడాలి. ముగ్గురు ఉన్నారు కదా, మూడు క్లాన్లు ఉన్నాయి. 3 క్లాన్లకి ఒక టెస్ట్. అదేంటంటే లెమన్ పిజ్జా అనే ఒక టెస్ట్ పెట్టి 3 నిమ్మకాయల్ని ఆ గేమ్ లో పెట్టి ఏమంటారు మేజ్ లోంచి ఆ 3 నిమ్మకాయల్ని ఒక్కొక్కటి పడేయాలన్నమాట, క్లోజ్ చేయాలి. అలా ఎవరైతే ఎక్కువ రౌండ్స్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. ఎవరైతే ఇప్పుడు యష్మి టీం వాళ్ళు గెలుచుకుంటారు కాబట్టి వాళ్ళ సరుకులు అయితే వాళ్ళకి దక్కుతాయి. తర్వాతకి ఈ గేమ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మరొక అనౌన్స్ చేస్తారు. చేసి తను ఏం చెప్తాడంటే ఇప్పుడు మిగతా నైనిక అండ్ నిఖిల్ టీం వీళ్ళ కోసం ఇంకొక టెస్ట్, అంటే ఇంకొక టాస్క్ నడుస్తుంది అనమాట. ఆ టాస్క్ లో ఎవరు గెలుపుంటే వాళ్ళు ఆ సరుకులు తీసుకోవచ్చు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి సరుకులు అనేవి ఉండవు, వాళ్ళ సరుకులు రిటర్న్ వెళ్ళిపోతాయి అనమాట. అలా సెకండ్ టాస్క్ పెడితే దాంట్లో బిగ్ బాస్ చెప్తాడు, ఒక పేరు చెప్తాడు. నెయ్యి అనగానే వాళ్ళు స్టోర్ రూమ్ లోకి వెళ్ళేసి ఆ నెయ్యి అనే పదార్థాన్ని ఒక టేబుల్ మీద చాలా రకాలు నెయ్యి, ఆయిల్, పామ్ ఆయిల్ ఇలా రకరకాలుగా పెట్టారు అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ నెయ్యి అనగానే పోయి ఎవరైతే ఆ నెయ్యిని పట్టుకొని వచ్చి పెడతారో హాల్లో టేబుల్ మీద, అట్లా ఇలాంటి కొలతలు కొన్ని రకాలుగా ఒక 3-4 రకాలుగా వాళ్ళు పిండి, మైదా పిండి ఇలా బజ్జీలు చేసుకోవడానికి ఏం అవసరం అవుతాయి అని ఇలా బిగ్ బాస్ అడిగినప్పుడల్లా వాళ్ళు వెళ్ళి తీసుకురావాలి. ఇటు నిఖిల్ టీం నుంచి అయితే ఫస్ట్ నిఖిలే వెళ్తా అంటాడు, కానీ నాగమణి కంటే మాత్రం ఖచ్చితంగా నేను, ఎందుకంటే నామినేషన్ లో ఉన్నా కాబట్టి నేనే ఆడాలి ఈ గేమ్, ఖచ్చితంగా నేను వెళ్తాను. కానీ మరి నిఖిల్ ఏమనుకుంటాడో, సరే నువ్వే ఆడని చెప్తాడు. నిఖిల్ టీం నుంచి నాగమణి కంట వెళ్తాడు, నైనిక టీం నుంచి కిరాక్ సీత వెళ్తుంది. ఇలా వెళ్ళి తీసుకొస్తారు. మాక్సిమం టై అవుతుంది కానీ యష్మి దీనికి సంచాలకులుగా వ్యవహరిస్తారు. యష్మి ఏమనుకుంటది అంటే, యష్మి అప్పుడు ఆర్గ్యూ చేసి లేదు నేను సంచాలకులు, నేను చెప్పిన నిర్ణయం ఫైనల్ అని చెప్తుంది. చెప్పేసి ఒక పాయింట్ అయితే అదనంగా వెలకిస్తుంది. మేబీ ఈ విషయం వీకెండ్ లో నాగార్జున గారు మాట్లాడుతుండొచ్చు. ఏమని చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నైనిక టీంలో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఓడిపోతే అంతమంది ఆకలితో ఉండాల్సి వస్తుంది. మీ నిఖిల్ టీం అయితే మీరిద్దరే కాబట్టి సరే ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు అనుకుంటారో ఏమో, కానీ మొత్తానికి అయితే ఫైనల్ గా
నైనిక టీం విన్ అవుతుంది, నిఖిల్ టీం వాళ్ళు ఓడిపోతారు. నిఖిల్ టీం వారు ఓడిపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన రేషన్ కోల్పోయారు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక అందరూ ఇప్పుడు సోనియా కావచ్చు, ఇట్లా యష్మి కావచ్చు, వీళ్ళందరూ ఒకసారి ఏడ్ చేస్తారు, ఎమోషనల్ అయితే. ఎందుకంటే ఫుడ్ కు సంబంధించిన విషయం కదా. వాళ్ళిద్దరికి మేమందరం 11 మెంబర్స్ చికెన్ మటన్ ఇట్లా అన్ని తెచ్చుకున్నాం, మేము తింటుంటాం, కానీ వాళ్ళకి ఏమి లేకుండా ఎలా ఉండగలుగుతారు? వారం రోజుల రేషన్ ఇది, ఈ గేమ్ వారానికి సరిపడా అనమాట. అలా ఎమోషన్ అవుతారు. సీత కిరాక్ సీత కూడా అవుతుంది. బిగ్ బాస్ ఉన్న రేషన్ లోనే అందరం షేర్ చేసుకుంటాం ప్లీజ్ అంటారు, కానీ అది గేమ్ లానే చూడాలి కదా. అలా పంచుకునేటట్టయితే ఇక బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్ళడం ఎందుకు? ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎమోషనల్ గా ఎలా ఉంటారు, ఎట్లా అంటే కరోనా కైండ్ ఇవన్నీ ఉంటాయి కదా. అన్ని రకాలుగా వాళ్ళు కొన్ని మార్క్స్ పెట్టుకుంటారు ఖచ్చితంగా, దాని ప్రకారమే నడుస్తుంది గేమ్. అలా మొత్తానికైతే కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళ కోసం రాగి పిండి అదైతే పంపించడం జరుగుతుంది. రాగి పిండి ఐ థింక్ బెల్లం అనుకుంటా, షుగర్ ఆర్ బెల్లం, అది పంపిస్తారు బిగ్ బాస్. ఏది? నిఖిల్ అండ్ నాగమణి కండ కోసం. అయితే వీళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే మిగతా 2 టీంలు ఎవరి టీం వాళ్ళే తెచ్చుకున్న సరుకుల్ని వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తినాలి, వాళ్ళే జాగ్రత్త చేసుకోవాలి వాళ్ళ సరుకులకు వాళ్ళు. అదే విధంగా నైనిక అట్లా. అయితే వీళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే నిఖిల్ టీం వాళ్ళకి వీళ్ళు వెళ్ళి దొంగిలించి కావచ్చు, చాటుగా వాళ్ళకి తెలియకుండా కావచ్చు, ఎలాగైనా సరే వీళ్ళు తినే అవకాశం ఉంది, వెళ్ళి తీసుకోవచ్చు కూడా. అయితే ఒక 1 డే అయిపోయిన తర్వాత, 1 డే కూడా హాఫ్ డే అయిపోయిన తర్వాత అట్లా మన నాగమణి మాత్రం తట్టుకోలేడు, ఆకలి అవుతుంది, తినాలే, పోయి నిఖిల్ దగ్గర అడుగుతాడు. నిఖిల్ మామ అంటాడు, అరే అని కూడా అంటాడు నిఖిల్. నిఖిల్ ని నాగమణి గంట అలా పిలిచి చనువు వాళ్ళ దగ్గర ఏర్పడింది, అలా పిలుచుకుంటారు, తప్పేం లేదు. పిలిచి అడిగితే వెళ్ళి ఇట్లా సరుకులు మనం దొంగిలించుకొచ్చుకుందాం, అట్లా ఆ టైప్ లో మనం చేద్దామంటే నిఖిల్ అరే నా వల్ల కదరా, నేను అలా చేయలేను, కావాలంటే నువ్వు వెళ్ళి చేసుకో తీసుకో అంటాడు. అది కరెక్టే. కాకపోతే నిఖిల్ ఇక్కడ చీఫ్ ఉండి అతని చీఫ్ కదా వాళ్ళ టీం కి, అతను ఏదైనా సపోర్ట్ చేసేసి అతని ఆకలి తీర్చడానికి ఏదైనా ప్రయత్నిస్తే బాగుండేది, చెయ్యాలి కూడా. అలా ఇతను అలా చేయకుండా లేదు నేనేం చేయను, కావాలంటే నువ్వు వెళ్ళి తీసుకో, ఈ రోజు వరకు అయితే నేను చెయ్యను, కావాలంటే రేపు నేను నీతో పాటు పార్టిసిపేట్ చేస్తా, ఇవాళ కావాలంటే నువ్వు చేసుకో, తెచ్చుకో, తిను, ఏమైనా చేసుకో, నేనైతే ఈ రోజు ఇన్వాల్వ్ ఉంటాడు. నాకెందుకు అది నిఖిల్ విషయంలో ఇది కరెక్ట్ కాదేమో. సరే నువ్వు తినకపోతే గానీ ఎందుకు అతను పోయి తెచ్చుకోవచ్చు, కానీ ఏమడుగుతున్నావు, నాకు కొంచెం సపోర్ట్ గా నిలబడు నువ్వు, అంతే, నేనే చేసుకుంటా, తెచ్చుకుంటా, దొంగిలిస్తానో ఏం చేస్తున్నావు, చాటుగా తీసుకుంటున్నావు, నా వాళ్ళు మినిట్ మజా అట్లా అది ఉంది కదా, అది తీసుకుని అయితే మినిట్ మేడ్ అవి వాళ్ళు కలిపి అవన్నీ వాళ్ళు నాకు తాగాలనిపిస్తుంది, తెచ్చుకుంటా ఏదంటే నువ్వు తెచ్చుకోరా తాగు, దానికి ఏం అభ్యంతరం లేదంటే నువ్వు నాకు కొద్దిగా సపోర్ట్ గా నిలబడితే నేను వెళ్ళి తెచ్చుకుంటానైతే నాగమణి కంట అంటాడు. కొన్ని సీన్లు చూస్తుంటే లైవ్ లో స్త్రీలు ఎక్కువ ఉంటది కదా మన ఎపిసోడ్ లో కంటే, అక్కడికి చాలా ఎక్కువ ఉంటది. చాలా బాధ అనిపించింది, చూసేటోళ్ళకి బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక పక్కన నాన్ వెజ్ అవన్నీ పెట్టుకుని మంచిగా తింటుంటారు వండుకొని, ఇక్కడ వీళ్ళేంది లేదు. నిఖిల్ నాకు అలవాటే, నేను అంటే అతను కొంచెం మెచ్యూర్డ్ గా కొంచెం అతను ఎందుకో మొత్తానికైతే అతను బయట ఉంటుండో అతను అంత ఇన్వాల్వ్ అవ్వట్లే. కానీ నాగమణి కంట కూడా బాగానే ఉండట్లే, కానీ ఇంకా ఆకలి అయితే ఉంటది కదా, అలవాటు అయిపోయింది కదా, అట్లా పోయి తెచ్చుకుని బాగా అనిపిస్తుంది. కొన్ని సార్లు అట్లా పట్టుకుని తెచ్చుకోరా, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. మరి అది అరే మేము తినగా మిగిలింది కావాలంటే మీరు తెచ్చుకోవచ్చు, దొంగిలించవచ్చు, మాకు తెలియకుండా తినొచ్చు అని కూడా వాళ్ళు చెప్తారు మిగతా కంటెస్టెంట్స్. కానీ వద్దులే అలా పోయి తెచ్చుకుంటే బాగోదేమని వెనక ముందు అవుతాడు. కొన్నిసార్లు నేను ఒక్కనే వెళ్తే ఎట్లా, మా చీఫ్ కూడా వస్తే సపోర్ట్ గా ఉంటే బాగుండేదిగా అన్నట్టుగా అయితే అది నడుస్తుంది. కానీ నాగమణి కంటే మాత్రం హౌస్ లో ఫుడ్ కి నోచుకోక కడుపు మార్చుకుంటుండేమోలే, కానీ బయట ఉన్నటువంటి జనాల మనసులు అయితే గెలుచుకుంటుండు. రోజుకి అతని ఫాలోయింగ్ అయితే పెరిగిపోతుంది. ఖచ్చితంగా ఈసారి ఇంకా బెటర్ గా అతనికి ఓట్లు పడి కొంచెం ముందుగానే అతను నామినేషన్ లో నుంచి సేవ్ అవుతాడని అయితే నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.